సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లీగల్ అడ్వైజర్ మరియు అడ్వకేట్ అరుణ గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే. మ్యామ్, ఇప్పుడు సమాజంలో చూసుకుంటే ఎక్కువ డివోర్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు డివోర్స్ అనేది ఒక ఫ్యాషన్ లా మారిపోయింది ఎటు చూసుకున్న సమాజంలో. ఇప్పుడు ఉన్న యూత్ మ్యారేజ్ అయిన 3 months కి విత్ ఇన్ 15 days లో కూడా గొడవపడి విడిపోయిన వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. అసలు దీనికి కారణం ఏంటంటారు? అసలు ఈ డివోర్స్ కేసెస్ ని అదుపు చేయడానికి ఏదైనా మార్గం ఉందంటారా? అసలు ఈ డివోర్స్ తీసుకోవడానికి అసలు మేజర్ కారణాలు ఏమున్నాయి, కొంచెం మాకు చెప్తారా మ్యామ్? ఓకే అండి, మీరు అన్నట్టు సంజయ్ గారు కరెక్టే. చాలా అంటే అది ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. మ్యారేజ్ అయిన 3 months 6 months కే డైవర్స్ తీసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మ్యారేజ్ కి లక్షలు ఖర్చు పెట్టి ఆల్బమ్స్ తీసుకుంటారు. ఆల్బమ్ వాళ్ళ చేతికి కూడా రాదు. చేతికి వచ్చే లోపల వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కోర్టు ముందు ఉంటారు. సో మేము కొత్తగా ఒక కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసాము, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నది. ఇప్పుడు బాగా మనం చూసినట్టయితే నార్త్ ఇండియా కల్చర్ వచ్చేసింది మన సౌత్ ఇండియాలో. ఎక్కడ చూసినా గానీ వెడ్డింగ్ అంటే చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అప్పు చేసి మరి మెహందీ, హల్దీ, సంగీత్, ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నది అసలు విపరీతం అయిపోయింది. పెళ్లికి ముందే ఒకప్పుడు అమ్మాయి అబ్బాయి పెళ్లిలో చేతులు పట్టుకోవాలంటేనే తల్లిదండ్రులను చూసి భయపడేవాళ్ళు. కానీ అలాంటిది ఇప్పుడు పెళ్లికి ముందే ఒకరి మీద ఒకరు పడిపోవటము, కొన్ని కేసెస్ చూసినట్టయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్ వల్ల మ్యారేజ్ ఆగిపోవటం, అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వటము, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా, ఇలాంటి కేసెస్ కూడా మేము ఫేస్ చేస్తున్నాం. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కంటే ఇప్పుడు యంగర్ కపుల్స్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అటెండ్ అవ్వాలి, తీసుకోవాలి. ఆన్లైన్ ఆఫ్లైన్ లో కౌన్సిలర్స్ అవైలబుల్ గా ఉంటారు. వాళ్ళని అప్రోచ్ అయ్యి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుంటే అసలు డైవర్స్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. ఓకే మ్యామ్, అసలు ఈ డైవర్స్ తీసుకోవడానికి గల మేజర్ కారణాలు ఏంటి మ్యామ్? అసలు డైవర్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఏమొస్తుంది అసలు వీళ్ళ మధ్య? ఇప్పుడు మేము కోర్టులో చూసినట్టయితే రెగ్యులర్ గా చూస్తాము, కుప్పలు ఉంటాయి. రోజుకి మినిమం 15-20 ఫ్యామిలీ కేసెస్ ఉంటాయి. కపుల్స్ వచ్చి నుంచుంటారు, అవర్స్ టుగెదర్ నుంచుంటారు, చంటి పిల్లల్ని పట్టుకొని నుంచుంటారు. 50% చూసినట్టయితే ఇష్యూస్ ఏముండవు, మేజర్ ఇష్యూస్ ఏముండవు, అన్ని మైనర్ ఇష్యూస్. అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు అండర్స్టాండింగ్ లేక, వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ లేక చిన్న వాటికి కోర్టు ముందు వచ్చి నుంచుంటున్నారు. అదే మ్యారేజ్ కి ముందే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అటెండ్ అవుతే మనం చూసినట్టయితే ఫారిన్ కంట్రీస్ లో పేరెంట్సే దగ్గరుండి బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఎవరైతే వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోబోతున్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ కి అటెండ్ అయ్యేలా చూస్తారు. సో మనం ఇప్పుడు డైవర్స్ కేసెస్ నార్త్ ఇండియాలో కూడా ఉన్నాయి, కానీ సౌత్ ఇండియాలో బాగా విపరీతం అయిపోయినాయి. మ్యారేజ్ అయిన 3 months కే బాగా లగ్జూరియస్ లైఫ్ కి ఒకటి అలవాటు పడ్డారు. ఇద్దరు వర్కింగ్ అయిపోయారు. నువ్వెంత నేనంత అన్న యాటిట్యూడ్, ఈగోస్, మిస్అండర్స్టాండింగ్స్ ఇవి బాగా ఎక్కువైపోయినాయి. ఇటు పేరెంట్స్ కానీ, అమ్మాయి పేరెంట్స్ కానీ, అబ్బాయి పేరెంట్స్ కానీ వాళ్ళని ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయటానికి చూడట్లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ అమ్మాయి ఉందనుకోండి, నీకేంటి, నువ్వెందుకు పడాలి, నిన్ను అల్లారి ముద్దుగా పెంచుకున్నాము, నీకు ఇంత శాలరీ వస్తుంది, ఇంత ప్యాకేజ్ ఉంది, వాళ్ళకి వెళ్ళి ఎందుకు చాకరీ చేయాలి అని పేరెంట్స్ కూడా నెగిటివ్గా బూస్ట్ చేస్తున్నారు. కానీ అలా కాదమ్మా, చిన్న ఇష్యూస్ వస్తాయి, సార్ట్ అవుట్ చేసుకోవాలి, కలిసి ఉండాలి, ఫ్యామిలీ లైఫ్ అన్నది ఉండాలి, మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని చెప్పే పేరెంట్స్ చాలా తక్కువ అయిపోయారు. సేమ్ అటు అబ్బాయి పేరెంట్స్ కూడా అంతే, పౌరుషాలకి అట్లా ఈగోస్ కి వెళ్ళి ఇద్దరిని కోర్టు మెట్ల దగ్గర నిలబెడుతున్నారు. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద యంగర్ కపుల్. మనం రీసెంట్ గా చూసుకుంటే ఒక అధ్యయనం ప్రకారం ఒక్క రోజులో 1000 కేసుల వరకు ఫైల్ అయిన రోజులు ఉన్నాయి. అవును.
ఇప్పుడు ఇన్ని కేసులు ఫైల్ అవుతున్న సమయంలో ప్రీ మ్యారిటల్ కౌన్సిల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు వీళ్ళకి? అంటే ఆ ప్రీ మ్యారిటల్ కౌన్సిల్లో ఏ విధమైన చెప్తుంటారు మేజర్గా వీళ్ళకి? ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నది ఇప్పుడు కోర్టుకి వాళ్ళు మ్యారేజ్ అయ్యాక, ఇష్యూస్ అయ్యాక వస్తారు. సో జనరల్ సేయింగ్, జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారంటే కోర్టుకి వెళ్తే డైరెక్ట్ డైవర్స్ వచ్చేస్తుంది. మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా అంతే అండి, నాకు డైరెక్ట్ డైవర్స్ కావాలి మేడం, మీరు ఏం చేస్తారో తెలీదు, మాకు డైరెక్ట్ డైవర్స్ కావాలంటారు. డైరెక్ట్ డైవర్స్ మీరు సుప్రీం కోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా ఎవ్వరు ఇవ్వరు. దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఖచ్చితంగా కోర్టులో ఫస్ట్ కౌన్సిలింగ్ కి పంపిస్తారు జడ్జి గారు ఇద్దరిని, వైఫ్ అండ్ హస్బెండ్ ని. ఏ రకం ఉంటుంది? ఐ మీన్ ప్రాసెసింగ్ కౌన్సిలర్స్ ఉంటారు. ఇప్పుడు మనకి రంగారెడ్డి కోర్టులో కౌన్సిలర్స్ అవైలబుల్ గా ఉంటారు. వాళ్ళ టైం ని, స్లాట్స్ ని బట్టి బుక్ చేస్తారు అనమాట. కౌన్సిలర్స్ ఇద్దరు కపుల్స్ తో మాట్లాడతారు, వైఫ్ అండ్ హస్బెండ్ తో ఇండివిజువల్ గా మాట్లాడతారు, పర్సనల్ గా ఇద్దరిని కూర్చోబెట్టి అలా అంటే వాళ్ళు ఓకే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, కలిసి ఉందాము అనుకుంటే 4-5 సిట్టింగ్స్ లో అయిపోతాయి. లేదు హస్బెండ్ వచ్చేసి నాకు వద్దు ఈ అమ్మాయి, నేను భరించలేను, వైఫ్ వచ్చి లేదంటే 10-15 సిట్టింగ్స్ అవుతాయి. ఇట్ మే టేక్ 3 months టైం ఆల్సో. దాదాపు కోర్టు కూడా కలపాలనే చూస్తుంది, కానీ క్లయింట్ డెసిషన్ ఫైనల్ గా మేము ఉండము, కలిసి ఉండము. ఇప్పుడు ఇంకొక అంటే నేను కొంతమంది అమ్మాయిల గురించే చెప్తున్నాను, అందరి గురించి కాదు. అమ్మాయిలు ఎలా ఉన్నారంటే డబ్బు కోసం అంటే మెయింటెనెన్స్, పర్మనెంట్ ఎలమ్ని వస్తుందని వదిలేయటానికి కూడా రెడీ అయిపోతున్నారు. అంటే పర్మనెంట్ ఎలమ్ని అంటే lakhs లో మనం డౌరీ, పెళ్లి ఖర్చులకి పెట్టింది, తర్వాత ఇట్లా 1 year 6 months నా లైఫ్ వేస్ట్ అయిపోయింది అని కోర్టు ముందు సబ్మిట్ చేస్తే పర్మనెంట్ ఎలమ్ని వస్తుంది. ఒకవేళ జాబ్ లేదనుకోండి మెయింటెనెన్స్ వస్తుంది. ఎంతవరకు ఇస్తారు మేము పర్మనెంట్ ఎలవెన్స్ అనేది? పర్మనెంట్ ఎలమ్ని ఒక్కసారే పే చేయాల్సి ఉంటుంది. అంటే హస్బెండ్ వాళ్ళ ఆస్తిలో తన పేరు ఆస్తి ఎంత ఉంటుంది కదా, ఎంత పర్సెంట్ వరకు? శాలరీని బట్టి. అయితే ఇప్పుడు ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ మనం చూసినట్టయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఐ సజెస్ట్ యంగర్ కపుల్, పెళ్లి చేసుకున్న వాళ్ళకి, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కి, పెళ్లి చేసుకోబోయే ఇప్పుడు మనం చూసినట్టయితే నెక్స్ట్ అంతా వచ్చేదంతా మ్యారేజ్ సీజనే. సో ఐ సజెస్ట్ యంగర్ కపుల్స్ టు గో ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఏది అవైలబుల్ అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. అసలు ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, బెనిఫిట్స్ ఆఫ్ అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవటం వల్ల ఎలాంటి లాభాలు పొందుతారు, ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారు కపుల్. ఫస్ట్ ఇందులో మేజర్ గా 7 points ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, యాటిట్యూడ్, అడ్జస్ట్మెంట్, నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ పేరెంట్స్, బోత్ పేరెంట్స్, కేరింగ్ అండ్ షేరింగ్ లవ్, బిహేవియర్, ఇట్లా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మేము ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చెప్తాం. ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇద్దరు ఇప్పుడు చూసినట్టయితే యంగర్ కపుల్స్ ఇద్దరు ఎంప్లాయీసే ఉంటున్నారు. మోస్ట్ ప్రాబ్లమ్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఉంటారు. వాళ్ళు అసలు అంటే డబ్బులు ఎక్కువ అవ్వటం వల్ల ప్లానింగ్ తప్పుతుంది ఉన్న వాటికంటే. ఒకప్పుడు అంటే ఇంట్లో మగ వ్యక్తి సంపాదించేవారు, భర్త ఓల్డెన్ డేస్ లో భార్య ఇంట్లో ఉండేవి, వంట చేసి పిల్లల్ని అన్ని సాగేవారు. ఇప్పుడైతే అలా లేదు. అంటే భార్య కూడా వర్కింగ్ ఉమెన్ గా వర్క్ చేస్తున్నారు, నేను కష్టపడుతున్నాను, ఆ విధంగా వస్తున్నాయి వీళ్ళకి. ఓల్డెన్ డేస్ లో పూర్వకాలంలో చూసినట్టయితే వైఫ్స్ ఇంట్లో ఉండి జాయింట్ ఫ్యామిలీస్ ఉండే అప్పుడు. ఇంకా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇంత గొడవలు పెట్టుకొని డైవర్స్ వరకు వెళ్తున్నారు. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండే, అంతా మేనేజ్ చేసుకొని వాళ్ళు హస్బెండ్ భర్త ఇంటికి వచ్చేసరికి మంచిగా వండి పెట్టి ఇద్దరు కూర్చొని ఆరు బయట కబుర్లు చెప్పుకొని సరదాగా రోజు ఎండ్ అయిపోయేది, వాళ్ళకి హ్యాపీగా ఉండేది. మనం ఇప్పుడు 30-40 years బ్యాక్ ఇండియాలో చూసినట్టయితే అసలు డైవర్స్, విడాకులు అన్న మాట మనం వినుండం. కానీ అదే చాలా అరుదు. విడాకులు అనేది కూడా ఒక బూతులా చూసేవారు. అవును, ఎవరైనా విడాకులు తీసుకున్నారంటే అవునా అని చాలా వింతగా చూసేవారు. ఇప్పుడు విడాకులు అనేది ఒక చాలా అంటే ఇప్పుడు రెగ్యులర్ వర్డ్ అయిపోయింది. పిల్లలకి అదొక ట్రెండ్ లాగా అయిపోయింది విడాకులు తీసుకోవటం. సో అంతేకాదు, ఇప్పుడు ఈ విడాకులకు అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది వరకు వాళ్ళకి అంటే మీరు విడిపోతున్నారు అంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు కౌన్సిలింగ్ తీసుకుంటారు, మాక్సిమం కోర్టు విడదీనా చూడదు అంటున్నారు కదా, మీరు మీ దగ్గరకు వచ్చిన 100కి
ఎంత మంది విడాకులు తీసుకుంటున్నారు ప్రాపర్ గా? అంటే మ్యూచువల్ అయితే ఎంతమంది? మనం ఏం చేయలేమండి. ఓకే. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు విల్లింగ్ గా, మాకు రీసెంట్ గా 4-5 కేసెస్ వచ్చాయి. ఓకే. మ్యూచువల్ ఇద్దరు డైవర్స్, హస్బెండ్ డైవర్స్ పిటిషన్ వేశారు, నోటీస్ పంపించారు. వైఫ్ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. సో తను కూడా నాకు కూడా వద్దు డైవర్స్, మ్యూచువల్ అంటే మీకు 6 months లోపల వచ్చేస్తుంది. ఓకే. అలాంటి కేసెస్ లో కూడా అంటే కౌన్సిలింగ్ మ్యామ్ పంపిస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ విడాకులు అన్నారు కదా మేము, ఆ. అది ఏ టైంలో డైరెక్ట్ డివోర్స్ ఇస్తుంటారు? అంటే కోర్టు ఇప్పుడు డైరెక్ట్ డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకోదు కోర్టు కూడా, అవునవును. మాక్సిమం కౌన్సిలింగ్ కి పంపిస్తారన్నారు కదా, ఎలాంటి సందర్భాల్లో డైరెక్ట్ డివోర్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇఫ్ హస్బెండ్ మే బి ఇంపార్టెంట్, మ్మ్. అంటే వాళ్ళని ఇంకా కలపటం సాధ్యం కాదు, అలాంటి అలా ఉండదండి, కౌన్సిలింగ్. అయితే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్పుకున్నాము. చెప్పేశారు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఏ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్, మీరు ఎన్ని లక్షలు పెట్టిన ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది నేర్పివ్వరు. సో చిన్నప్పటి నుంచే పేరెంట్స్, అమ్మాయికైనా అబ్బాయికైనా, ఇంట్లో ఉన్న పిల్లలకి బయటికి తీసుకెళ్ళటం, ఫ్యామిలీ ఫంక్షన్స్కి, స్టేటస్ చూడకుండా అందరితో కలపటము, ఫ్రెండ్స్తో తీసుకెళ్ళటము, ఊరికే పొద్దాక స్కూల్స్, కాలేజెస్, చదువు, ఇల్లు అని కాకుండా కొంచెం బయట వాతావరణం, నానమ్మ తాతయ్యతో, అమ్మమ్మ తాతయ్యతో, అట్లా బాబాయిలతో, మా మేనమామలతో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అట్లా మంత్లీ వన్స్ వాళ్ళని ఎంగేజ్ చేస్తే మ్యారేజ్ అయ్యాక ఇబ్బంది రాదు. Yeah. ఎందుకంటే వాళ్ళు ప్రపంచాన్ని చూస్తారు, Yeah. పేరెంట్స్ తో పాటు చూస్తారు. తర్వాత పేరెంట్స్ కూడా ఎలా ఉంటున్నారు, మన పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ గా, మా హస్బెండ్ గా మా ఫాదర్ ఎలా ఉన్నారు, వైఫ్ గా మా మమ్మీ ఎంత పేషెన్స్ గా అన్ని చేసి పెడుతుంది అని అబ్జర్వ్ చేస్తారు. Yeah. సో ఇంట్లో కూడా ఇలాంటి వాతావరణం ఉండాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఆ అమ్మాయి ఏమో చిన్నప్పటి నుంచి నాన్న కుచ్చిలాగా, అవును. డాడ్స్ లిటిల్ గారాబం. ప్రిన్సెస్ లాగా Princess. గారాబంగా పెరుగుతుంది. పెళ్ళయ్యాక అంతా కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త పనులు, సర్దుకోవటం కాదు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ గా పెరిగింది కాబట్టి వచ్చే హస్బెండ్ కూడా అలానే ఉంది. నాన్నంత ప్రేమగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అది తప్పేం కాదు. ఇటు అబ్బాయిని చూసుకున్నట్టయితే చిన్నప్పటి నుంచి అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడు, మా అమ్మ సూపర్, మా అమ్మ ఏది చేసినా, ఏ వంట చేసినా సూపర్ అని అంటాడు. Yes. ఆ అబ్బాయి కూడా ఏమనుకుంటాడు, మ్యారేజ్ అవ్వగానే మా అమ్మలా ఉండాలి, మ్యారేజ్ చేసుకోబోయిన అమ్మాయి మా అమ్మలా చూసుకోవాలి, మా అమ్మలా వండి పెట్టాలి అని. అలా అనుకోవటం కరెక్ట్ గాని, మీ అమ్మకి 30 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నిట్లో. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంట్లోకి వచ్చి 3 days కూడా అవ్వదు, అవును. కానీ అన్ని చక్కబెట్టాలని చూస్తావు. సో అలాంటి గ్యాప్ లేకుండా ఎలా డీల్ చేయాలి, కమ్యూనికేషన్ ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ ఉన్నారు, యంగర్ కపుల్ చూసినట్టయితే, ఆఫీస్ నుంచి రాగానే టీ తాగుతావా, కాఫీ తాగుతావా, నాకు ఈ రెసిపీ రాదు, సంథింగ్ బిర్యానీ రాదు, ఓకే Yeah. మా అమ్మని అడిగి చేస్తాను, లేకపోతే మీ మదర్ని అడుగు, లేకపోతే యూట్యూబ్ లో చూస్తాము, అలా ఏదో ఒకటి మాట్లాడుకొని ఇద్దరు అనుకొని చేసుకోవాలి. అండర్స్టాండింగ్ అంటే మాక్సిమం కమ్యూనికేషన్. అంతేకాకుండా ఒక చిన్న గొడవ వచ్చిందంటే చాలా ఈగో కింద ఫీల్ అయ్యి మాట్లాడడం, ఇటు పేరెంట్స్ కమ్యూనికేషన్ ఉండదు అసలు ఇంకా. అవునవును. అండ్ అంతేకాకుండా మీరు అన్నట్టుగా ప్రతి గొడవలో కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అవునండి. అలా అన్నాడా వచ్చేసి నువ్వు ఎందుకు అంత మాట, ఎందుకు మనం పడాల్సిన అవసరం ఉంది, అవునండి. ఆ రకంగా. ఓకే మ్యామ్, మేజర్ గా ఈ కేసెస్ ఏ మ్యారేజ్ లో ఫైల్ అవుతుంది మ్యామ్? లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజెస్ లో ఉంటున్నాయి, అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ అయినా అరేంజ్డ్ అయినా అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ లేకపోతే, ఇప్పుడు యాటిట్యూడ్ చూపిస్తే నువ్వెంత, మీరు అన్నట్టు నువ్వెంత నేనెంత అన్నది భార్యాభర్తల దగ్గర రాకూడదు. ఇద్దరు సమానమే, ఇద్దరు తగ్గి ఉండాలి. తగ్గి ఉంటేనే ఆ సంసారం అన్నది, మ్యారీడ్ లైఫ్ అన్నది చాలా స్మూత్ గా, హ్యాపీగా సాగిపోతుంది. ఇవాళ మనం సోషల్ మీడియాలో చూసినట్టయితే చాలా మంది 50 years గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు ఇప్పుడు ఈ డైవర్స్ కేసెస్ కోర్టులో చూస్తే ఇలాంటివి మనం ముందు ఇంకో 10 years అయితే అసలు చూడలేమేమో అనిపిస్తుంది. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే మాక్సిమం ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కొంతవరకే ఉండాలి మ్యారేజ్ అయ్యాక.
ఏదన్నా ఇద్దరికి ఇష్యూ అయితే పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఓకే. అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ అయిన కపుల్ బిహేవియర్ లో కూడా, నేను పెళ్లికి ముందు ఫ్రెండ్స్ తో తిరిగే ఈ టైంకి ఇంటికి వచ్చేవాడు, నేను అబ్బాయి అనద్దు. నేను మా ఇంట్లో అయితే ఇలా రాణిలా పెరిగాను, ఇలానే ఉంటాను, కాలు మీద కాలు వేసుకొని నేను ఏం పని చేయను అని కూడా అనద్దు. బిహేవియర్, యాటిట్యూడ్, అడ్జస్ట్మెంట్ అన్నీ మార్చుకోవాలి. ఉంటేనే లైఫ్ అన్నది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అవుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీద చాలా మందికి ఎన్నో రకాల డౌట్స్ ఉన్నాయి. వాటి మీద మాకు ఇంత క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ కన్నా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కున్న ఇంపార్టెన్స్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు అని చాలా వ్యక్తపరిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.